నా పేరు స్వాతి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నాకు ఈ యోగ రహస్యాలు హీలింగ్ క్లాస్ గురించి సౌమ్య ఇంకా వంశీ ద్వారా తెలిసింది. గురువుగారు నేను ఇంతకుముందు ఎప్పుడు కలవలేదు, ఇదే ఫస్ట్ టైం అండి. ఈ క్లాస్లో నేను చక్రాస్ని ఎలా హీల్ చేసుకోవాలి, తర్వాత మన బాడీలో వేరియస్ ఆర్గన్స్ని ఎలా హీల్ చేసుకోవాలి అనేది నేర్చుకున్నాను. మనం అంటే ఎవరము, నేను అంటే ఎవరు అనే విషయం గురించి చాలా డీటెయిల్గా చెప్పారు గురువుగారు. నాకు ఈ క్లాస్కి వచ్చిన తర్వాత నాకు వచ్చే ముందు యాంకిల్ పెయిన్ ఉండిందండి. నాకు చిన్న యాక్సిడెంట్ అయ్యింది. ఇవాళ గురువుగారు హీల్ చేసిన తర్వాత యాంకిల్ చాలా ఫ్రీ అయ్యింది. అండ్ ఓవరాల్గా నా క్లాస్ చాలా బాగా అనిపించిందండి. అంటే ఫస్ట్ డే నుంచి నేను కనెక్ట్ అవ్వగలిగాను. గురువుగారు చెప్పినవి అన్నీ నాకు బాగా అర్థమైనవి, ఎనర్జీని అంతా ఫీల్ అవ్వగలిగాను. ఫస్ట్ డే ప్లాంట్స్ని టచ్ చేసి ఎనర్జీ ఫీల్ అవ్వమన్నారు. అప్పుడు చాలా కష్టం అనిపించింది. జరుగుతుందా, అసలు నిజంగానే ఫీల్ అవుతామా లేదా అని కొంచెం డౌట్ ఉండింది. బట్ సెకండ్ డే క్లాస్ వచ్చినప్పటి నుంచి నాకు చేతిలో ఎనర్జీ తీసుకున్న, చేతిలో బరువు ఫీల్ అవ్వడము, చక్రాస్ది ఎనర్జీ ఫీల్ అవ్వడం, అదంతా చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది. అంటే అసలు ఇది జరుగుతుంది అని నాకు అనిపించలేదు. బట్ అదంతా ఫీల్ అవుతే చాలా బాగా అనిపించింది. సో చాలా బాగా అనిపించింది గురుగారు కోర్స్ ఓవరాల్గా. ప్రహ్లాద మీకు ఎలా అనిపించింది? ప్రహ్లాదలో మీరు ఏం పొందాం అనుకుంటారు? అసలు ప్రహ్లాద వాటర్ మీరు ఎనర్జీ స్కాన్ చేసిన వాటర్లో ఎనర్జీ స్కాన్ చేసినప్పుడు ఆ డిఫరెన్స్ కూడా నాకు చాలా సర్ప్రైజింగ్ అనిపించిందండి. అంటే మన చేతిలోనే ఎనర్జీ ఇవ్వక ముందు తక్కువ ఉండడము, తర్వాత శక్తి ఇచ్చిన తర్వాత ఎనర్జీ ఫీల్ పెరగడము, అది కూడా నాకు చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది. బాగా అనిపించిందండి. అంటే ఒక్కొక్కరికి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అవి ఏవైనా ప్రహ్లాదలో పెట్టి హీల్ చేసుకోవచ్చు అనేది దాని మీద కాన్ఫిడెన్స్ వచ్చింది. గురువుగారు చిన్నవి ట్రయల్ చూడమని చెప్పారు. లైక్ ప్లాంట్స్ మీద కానీ, ఇంట్లో ఏదైనా వెజిటేబుల్స్ మీద కానీ. అది ఒకసారి ట్రై చేసి చూస్తాను. చూసిన తర్వాత నేను మళ్ళీ షేర్ చేస్తాను నా ఎక్స్పీరియన్స్ కూడా. చెప్పకుండా నీకు లాంటి వాళ్ళకి, నాకు లాంటి వాళ్ళకండి ఇదంతా అంటే ఇలా ఎనర్జీ హీలింగ్ ఉంటుంది, వాటిని నమ్ముతారు. వాళ్ళు నమ్మేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. దామోదర్ గారు చెప్పినట్టు వాళ్ళ ఇంట్లో వాళ్ళే వచ్చి చూడండి అంటే ఎవరు క్లాస్కి రాలేదంటున్నారు కదా, అలా అనుకోకండి. ఇది నిజము, ఇది నిజంగా జరుగుతుంది, ఎక్స్పీరియన్స్ అవుతున్నా, అది మేము నిజంగా ఫీల్ అయ్యాం కాబట్టి చెప్తున్నాను. ఎవరైనా ఇలా అంటే డిఫరెంట్ ప్రాబ్లమ్స్తో కష్టాలు పడుతున్నారో, ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ, వాళ్ళు ఈ కోర్స్ చేసి డెఫినెట్గా లాభం పొందుతారు. సో వాళ్ళకి నేను సజెస్ట్ చేస్తాను డెఫినెట్గా ఈ కోర్స్ తీసుకోవాలి అని. అంటే మామూలుగా కావాలని చెప్తున్నామా, ఏదైనా నీకు అనుభూతి వచ్చిందా? వచ్చింది, మీకు వచ్చిందండి, కాన్ఫిడెన్స్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. కావాల్సిన విశ్వాసం బలపడిందా లేదా? ఓకే, ఇందులో ఏదో ఉంది, ఒక మ్యాజిక్ ఉంది, ఇందులో మనం ఏదైనా లబ్ధి పొందగలం, విశ్వాసం వచ్చింది. నాకు ఇంటికి వెళ్ళాక 6th క్లాస్ బాగున్నాడు. వాడు అడిగాడు ఏం నేర్చుకుంటున్నావు అమ్మా అంటే, నేను ఊరికే ఇలా చేయి ప్రెస్ చేసుకుని ఇలా చూడమ్మా అని అన్నాను. ఎనర్జీ ప్రెస్ చేసుకుని ఇలా ఎనర్జీ చెక్ చెయ్యి అని అన్నాను. వాడు ఇలా చూసి సర్ప్రైజ్ అయిపోయాడు. ఏంటి నా నిజంగా తెలుస్తుంది, నిజంగా ఉందా ఎనర్జీ అని. సో చాలా బాగా అనిపించిందండి. జెన్యూన్గా చెప్తున్నాను నా ఫీలింగ్స్. నాకు ఈ కోర్స్ చాలా నచ్చింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హరే కృష్ణ.